हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय శత్రువుగా సంబోధన ఏదైనా కృష్ణ నీ నామంలోని మాధుర్యం అపూర్వం అద్వితీయమైన నీ లీలలు సమకూర్చి ఉన్న కృష్ణ నీ గానామృత సౌందర్యం అనంతం నా ఆలోచనలు నువ్వై నా దారికి నువ్వే మువ్వై చూపించిక సన్మార్గం అందించు నా మోక్షం చెరసాలలో గోశాలలో నివసించిన कृष्ण कृष्ण हरे 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 राम दामोदर राम राम हरे 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 कृष्ण ओ गिरिधरी कृष्ण कृष्ण हरे हरे మొట్టమొదటి కృష్ణాష్టమి ఈ సంవత్సరం సంపూర్ణ వ్యాపారాలు శ్రీ రుక్మిణీ రామాస్మేత వేణు ప్రజామే గోపాయ ప్రదత్వారే జీవసే యాదాంచ అమృతే సత్యే ప్రతిష్ఠిత అహర్వవిదో మే గోపాయ ప్రసన్న విహాయసే అలత్తాయో స్థితతో అభిన్నం కృతంగురు సద్భస్య వసో మే గోపాయ ఏ సభ్యాః సనాసనః తానింద్రియావృత్తులు కాంతాయ కళ్యాణనథయే నథయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ శరదో వర్ధమానైత్యపయనో భవతి శతమితి శతం దీర్ఘమాయుః వరదయేనా వర్ధయంతి శతమేనమేన శతాత్మా కృతప్రదీకో కృతయో నిరేఖి కృతం పీత్వా మధుచారు గవ్యం పితేవ పుత్రామభిరక్షతాధివం జన్మాష్టమి సందర్భంగా ఈ ప్రాంతంలో వెంచేసి ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానము పునర్నిర్మాణం చేసి ఒక ఏడాదిలోపు వచ్చిన ఈ మొదటి శ్రీకృష్ణ జన్మాష్టమి దాన్ని పురస్కరించుకుని గౌరవ పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు, గౌరవ ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య గారు తదితర పెద్దలందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని ఈ ఉత్సవాల్లో పాలు పంచుకోవడం జరిగింది.
ఈ ఈ కార్యక్రమాన్ని ఈ యాదవ్ నగర్ ప్రాంతానికి చెందిన ఈ దేవాలయ పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో మరి దేవాలయ చైర్మన్ గారు అలాగే అభివృద్ధి కమిటీ సభ్యులు అభివృద్ధి పునర్నిర్మాణ కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేయడం జరిగింది. ఈ స్వామివారు చాలా విశిష్టత గల స్వామివారు. మరి 400 సంవత్సరాల క్రితం ఈ స్వామి ఇక్కడ వెలసడం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి మా పూర్వీకులు యాదవ పెద్దలందరూ కూడా ఈ దేవాలయాన్ని సంరక్షించుకుంటూ వచ్చి మరి ఈ దేవాలయం శిథిలావస్థకి చేరుకోగానే మరి ఇక్కడ ఉన్న దాతలందరి సహకారంతో మరి ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు దిగ్విజయంగా జరపాలని మరి ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ అందజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.